ట్రైన్ వచ్చేసి మనకు నడికుడి జంక్షన్ శ్రీకాళహస్తి మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా. సో ఆ రైల్వే లైన్లో మనకు వచ్చేసి కొద్దిగా దూరం అయితే మన ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఏదైనా కొత్త ట్రైన్ వచ్చిందంటే ఆ ఉత్సాహం వేరే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ క్రౌడ్ అంతా ఈ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసినారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఆదిలాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు రూట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను వచ్చేసి నాందేడ్కి అయితే వచ్చినాను. సో ఇప్పుడే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఫుల్గా అయితే ఉంది. అలాగే వచ్చేసి మనకు జింకలు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. సో చూడండి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నది, జింకల బ్యాచ్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి నల్గొండ వాట్సాప్ ఎంటర్ అయినాము. రీల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ ఊరోళ్ళంతా ఉన్నారు చూడండి ఈ ట్రైన్ కోసం అయితే. మనైతే నెమలపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫుడ్ విషయం కావాలంటే చూసుకుంటే మనకు చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసి బ్యాటరీ కార్ అయితే తెలియదు. సో హీరో వచ్చేసి మనం హజూర్ సాహిబ్ నాందేడ్లో అయితే ఉన్నాము. సో నాందేడ్ వచ్చేసి మనకు వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. సో మన ఇక్కడ నుంచి మనం వచ్చేసి తిరుపతికి వచ్చి ఒక స్పెషల్ ట్రైన్ అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07189. హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి తిరుపతి వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో వచ్చేసి మనకు ఎస్ఆర్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది, దక్షిణ మధ్య రైల్వే జోను. సో డివిజన్ చూసుకుంటే మనకు వచ్చేసి నాందేడ్ డివిజను. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి 2 ఎంట్రన్స్లు అయితే ఉంది. సో ఆ ఎంట్రన్స్ అయితే అక్కడేమీ అలో చేయట్లేదు, ఈ పక్క నుంచి అంతా అలో చేస్తున్నారు. సో మనైతే లోపలికి వెళ్ళిపోదాము. సో మన ట్రైన్ వచ్చేసి 4:30కి స్టార్ట్ అవుతుంది మనకు నాందేడ్ నుంచి. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. బయట కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. స్టేషన్ లోపల కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 3:16 అవుతుంది. సో మనకు బుకింగ్ హౌస్ కావాలన్నా ఎంక్వైరీ కావాలన్నా మనకు వచ్చేసి ఒక పెద్ద బోర్డు అయితే ఉంది, చూసుకుని అయితే వెళ్ళొచ్చు. సో ఈ పక్క వచ్చేసి మనకు బుకింగ్ హౌస్ అయితే ఉంటుంది. బుకింగ్ హౌస్ అలాగే టికెట్ జనరల్ టికెట్ మొత్తం అయితే ఇక్కడ వేస్తారు. అండ్ అలాగే ఈ ట్రైన్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి రిటర్న్ కూడా అయితే ఉంటుంది. సో మనకైతే పైకి అయితే వెళ్ళాలి. సో అంతా ఈ పెద్ద బోర్డులు అయితే మీకైతే కనబడుతుంది. చూసుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న డిస్ప్లే బోర్డు అయితే ఉంది. సో మన ట్రైన్ నెంబర్ అయితే అయినారు కానీ 07189, ఇంకా ప్లాట్ఫామ్ అయితే వేయలేదు. చూసుకుంటే మనకు వచ్చేసి నాందేడ్ నుంచి మనకు పూణే వెళ్ళే ట్రైన్ అయితే ఉంది ఇది. సో ఈ ట్రైన్కి పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WP4 లోకోమోటివ్. సో అది కూడా మనకు వచ్చేసి 130 అయితే కొడుతుంది. మనకైతే రేక్ స్ట్రక్లకి అయితే చాలా అయితే ఉండదు. చూసుకుంటే మనకు వచ్చేసి యాక్సిలేటర్ అయితే ఉంది, కానీ ఇదైతే పనిచేయలేదు, నడుచుకు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేసి నాందేడ్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అక్కడైతే ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్ 4 వచ్చేసి మనకి ఇక్కడైతే ఉంటుంది. సో నాకు తెలిసి ఇదే అనుకుంటాం మన ట్రైన్. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మధ్యలో వచ్చేసి మనకు కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అయితే ఉంటుంది. సో నాకు తెలిసి ఇదే ట్రైన్ అనుకుంటాం మనకు తిరుపతికి వచ్చేది. టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు నాందేడ్లో కానీ చూసుకుని మనకు వచ్చేసి 4:30కి స్టార్ట్ అయ్యి అలాగే నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30 మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. సో యావరేజ్ టైం కానీ చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు 20 గంటల సమయం అయితే పడుతుంది నాందేడ్ నుంచి తిరుపతి వరకు. మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే నాందేడ్ నుంచి తిరుపతి వరకు చూసుకుంటే మనకు వచ్చేసి 1003 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్కి స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు వచ్చేసి 26 స్టేషన్లు అయితే మన ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మనకు నడికుడి జంక్షన్ శ్రీకాళహస్తి మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా. సో ఆ రైల్వే లైన్లో మనకు వచ్చేసి కొద్దిగా దూరం అయితే మన ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. సో అది వచ్చేసి మనకు నూపిడిగల జంక్షన్ నుంచి మనకు షావలిపురం వరకు మనకు వచ్చేసి రైల్వే లైన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనకు వచ్చేసి 2020లో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ప్యాసింజర్ నడపాలనేసి ఉంది ఆల్రెడీ, కాకపోతే మనకు వచ్చేసి కరోనా వచ్చిన వల్ల మనకైతే పోస్ట్పోన్ అవుతా ఉండింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ టైం ఈ ట్రైన్ అయితే రన్ అవబోతుంది. అది కూడా మనకు వచ్చేసి 2 స్టాప్ల వరకే ఇచ్చినారు ఆ రూట్లో కానీ చూసుకుంటే. మనకు వచ్చేసి రొంపిచేర్ల అలాగే వచ్చేసి నెమలపూడి 2 స్టాప్లు అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. రూట్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 2020లోనే మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుని మనకు వచ్చేసి గూడ్స్ మార్త అయితే వెళ్తుంది. సో మొట్టమొదటిసారికి ఈ స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది మనకు ఆ లైన్లోకి. స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకు స్టార్ట్ అయితే వచ్చేసి మనకు జూలై 4 స్టార్ట్ అవుతుంది నాందేడ్ నుంచి తిరుపతి వరకు. అలాగే ఎండింగ్ డేట్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు జూలై 26 తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి అలాగే నాందేడ్లో వచ్చి ఎండ్ అయిపోతుంది. సో దీంతో పక్కన చూసుకుని మనకు వచ్చి ఇంకో స్పెషల్ ట్రైన్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు ఈరోడ్ వరకు అయితే వెళ్తుంది, నాందేడ్ నుంచి ఈరోడ్ వరకు. అది వచ్చేసి మనకు రేణిగుంట వరకు అయితే ఉంటుంది. సో ఆ స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకు జూలై 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇంకో స్పెషల్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మనకు ఈ రూట్లో అయితే ట్రావెల్ చేయదు. అది వచ్చేసి మనకు కాచిగూడ, షాద్నగర్ అలాగే వచ్చేసి మనకు గుత్తి అలాగే రేణిగుంట మీద కట్ట అయితే మనకు ఈ రోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ కానీ చూసుకుంటే తిరుపతి కూడా రాదు ఆ ట్రైన్ కానీ చూసుకుంటే. సో మనకు వచ్చేసి తిరుపతికి వచ్చి ఇది ఒక ట్రైన్ మాత్రం అయితే వస్తుంది. అది వచ్చేసి మనకు జూలై 26 తేదీ మనకైతే ఎండ్ అయిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకు నాందేడ్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కూడా రేక్ షేక్ అయితే ఉంది.
సో అది వచ్చేసి మనకు మర్తవాడ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్తో రేక్షాకి అయితే ఉంది ట్రైన్కి. నెంబర్ చూసుకుని మనకు వచ్చేసి నాందేడ్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు 07189. అదే తిరుపతి నుంచి నాందేడ్కి వచ్చేటప్పుడు నెంబర్ చూసుకుని మనకు వచ్చేసి 07190. మనకు నాందేడ్ నుంచి హైదరాబాద్ నిజామాబాద్ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు మర్తవాడ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్గా తిరుగుతుంది. అది వచ్చేసి మనకు వీక్లీ 1 టైం అయితే ఉంటుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు. లోకోమోటివ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఏషియా సంబంధించిన లోకో, లల్లగూడ సంబంధించిన లోకో అయితే ఇచ్చినారు. WAP7 లోకోమోటివ్. సో చూడండి కింద అంత మొత్తం దుమ్ము అయిపోయింది. అది మనకు వచ్చేసి కోచ్ కాంపోజిషన్ చూసుకుని మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు LPR ఒకటి అయితే ఉంటుంది. సో అలాగే మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి మనకు 2 అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి దీంతో వచ్చేసి మనకు 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి మనకు దాదాపు 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి జనరల్ వచ్చేసి మనకు 2 కోచ్లు అయితే ఉంటుంది. ఆ కోచ్ పొజిషన్ వచ్చేసి S2 అయితే వచ్చింది. సో కోచెస్ అయితే బయట అయితే ఒక రకంగా బాగాలేదు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు ఢిల్లీకి అయితే రేషాకి అయితే ఉంది కదా, కొంచెం కోచ్ లోపల ఎలా ఉందో చూసుకునేద్దాము. సో క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. కానీ ఆ కోచ్ వచ్చేసి 44 అయితే వచ్చేసింది. కింద లోయర్ బెర్త్ నాకైతే వచ్చింది. ఆ ట్రైన్ వచ్చేసి నాందేడ్ నుంచి 4:30కి అయితే బయలుదేరుతుంది. సో ఆ తర్వాత వచ్చేసి మనకు ముట్కేడు, బాసర, నిజామాబాదు, కామారెడ్డి, మేడ్చల్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నెమలపూరి, రొంపిచెర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, అలాగే మనకు వచ్చేసి మనకు గిద్దలూరు, నంద్యాల జంక్షన్, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, అలాగే వచ్చేసి మనకు కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, అలాగే వచ్చేసి మనకు రేణిగుంట, తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. సో మధ్యాహ్నం 12:30 మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. సో మనకు వచ్చేసి వేరే స్పెండర్లో కూడా సరిగ్గా అయితే చూపించలేదు. సో మనకు IRTCలో అయితే సరిగ్గా బాగా అయితే చూపిస్తుంది. ట్రైన్ వచ్చేసి పిడుగురాళ్ళ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నెమలపూరి, రొంపిచెర్ల ఉంది కదా. సో ఈ 2 స్టాప్లు వచ్చేసి మనకు వచ్చేసి అదే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది కదా, దాంతో వచ్చి కొద్దిగా ట్రావెల్ చేసేది వచ్చేసి మనకు ఈ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అది కూడా మనకు వచ్చేసి 2 స్టాప్లు మాత్రమే అయితే మనకైతే ఇచ్చినారు. సో మనకు వచ్చేసి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ చూసుకుని మనకు వచ్చేసి దర్శి వరకు అయితే కంప్లీట్ అయింది. సో ఈ రెండు రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ 2020లో రెడీ అయిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి నెమలపూరి అలాగే రొంపిచెర్లకు వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు 1 గంటకి రీచ్ అవుతుంది. అండ్ ఎక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చి 1:25కి రీచ్ అవుతుంది. చూడాలి మన స్పెషల్ ట్రైన్ కదా, ఏమైనా డిలే ఉందో చూడాలి. ట్రైన్లో కోచెస్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది, సరిగా అయితే ఏమైతే బాగలేదు. అసలు థర్డ్ ఏసీ ఏమైతే బాగలేదు దీంతో కానీ చూసుకుంటే. సో కోచ్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. కోచ్ని ట్రై చేసింది వచ్చేసి మనకు ఛానల్ అయితే ట్రై చేసినారు 2019లో ట్రై చేసినారు సెప్టెంబరు. ఇలాగ ఇంకా అయితే మన ట్రైన్ అయితే బయలుదేరలేదు. మనకు వచ్చేసి 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. అయినా కానీ మన ట్రైన్ అయితే ఇంకా అయితే తెలియదు. స్పెషల్ ట్రైన్ కదా, అందుకే స్పెషల్గా అయితే తీస్తారు. ట్రైన్ వచ్చేసి 17 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు నాందేడ్ నుంచి అయితే బయలుదేరింది. పాపం చూడండి ఇంచేపు ఏం చేస్తున్నారు దిల్లా వాళ్ళు. ఇంచేపు కాలేదు ట్రైన్ పోయేటప్పుడు ఎవడో ఒకటి ఎక్కుతాడు మరి. అక్కడైతే చూడండి వాళ్ళైతే వీళ్ళు చూసుకుంటే ఇంకా కూడా మనకైతే బ్లాంకెట్ కవర్ అయితే ఇంకా వేయలేదు. ఆ బ్లాంకెట్ కవర్ అయితే ఇంకా వేయలేదు చూడండి, రన్నింగ్లో తీసిరేసినారు. సో ఇప్పుడు మళ్ళీ ట్రైన్ నిలిచినాక వేస్తారు వాళ్ళు అయితే. రన్నింగ్ కూడా ఇమ్మారేసాను అసలు అనుకోలేదు. మ్యాక్సిమం ఒకటి కూడా వేయరు వాళ్ళు, ఎందుకంటే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ అయితే నిలిచింది. అదే శనకల ఘాటు అని చెప్పుంటాడు. సో దాని కూడా నిలిపింది. లేట్ అయినా కానీ పరిగెత్తుకు వేసి అది ఎట్ట అవుతాయి అన్నారు వాళ్ళు అయితే బ్లాంకెట్లు అయితే. రైల్వే కోడ్ వచ్చేసి NED. సో నాందేడ్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ముక్కేడ్ జంక్షన్. కోచ్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో దీంతో కానీ చూసుకుని మనకు వచ్చేసి ఇక్కడ 3 మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు 2 సీట్స్ అయితే ఉంటుంది. సో దీంతో వచ్చేసి మనకు దాదాపు 80 సీట్ల దాకా అయితే ఉంటుంది.
సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి ఛార్జింగ్ సౌకర్యం వచ్చేసి మొత్తం 3 అయితే ఉంది. సో అలాగే మనకు వచ్చేసి ఫ్యాన్ స్విచ్లు అంత లైటింగ్, అలాగే మనకు వచ్చేసి చైన్ అయితే ఒకటైతే ఉంది. దాని లైన్ కిందకి లైన్ అంటే మిగితే ట్రైన్ అయితే ఆగిపోతుంది. ఆ కోచ్ కానీ చూసుకున్నాం మనకు వచ్చేసి లోయర్ బెత్ అయితే వచ్చింది 44. సో మన ఫస్ట్ స్టాప్ అయిన ముట్కేడ్ జంక్షన్కి అయితే మనం అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. వచ్చేసి నాందేడ్ జంక్షన్ నుంచి మనకు ముత్కేడ్ జంక్షన్ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి డబల్ లైన్ అయితే ఉంది. సో మళ్ళీ వచ్చేసి ముత్కేడ్ జంక్షన్కి వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ బస్ మనకు ధర్మాబాద్ ముత్కేడ్ జంక్షన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు నాందేడ్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి నిజామాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఆదిలాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మన కృష్ణా ఎక్స్ప్రెస్ ఇక్కడికి వచ్చి మనకు లోకల్ యూజ్లో 2 అవర్స్ మనకు ఆదిలాబాద్కి వచ్చేసి మనకు ఈ రూట్లో అయితే వెళ్తుంది. చూసుకుంటే ఈ లైన్ వచ్చేసి మనకు ముత్కేడ్ జంక్షన్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే లైన్ ఇవంతా. సో మన కృష్ణా ఎక్స్ప్రెస్ ముత్కేడ్ జంక్షన్లో మనకు లోకల్ రేవ్స్లో 2 అవర్స్ మనకి ఈ రూట్ అనేది వెళ్తుంది ఆదిలాబాద్కి. ఇక్కడ నుంచి మనకు రూట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను వచ్చేసి నాందేడ్కి అయితే వచ్చినాను. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడతాం చూడండి చిన్నగా. సో మ్యాక్సిమం ఈ ట్రైన్ రూట్లో మనకు వచ్చేసి సింగిల్ రూటే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో కర్వ్ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతుంది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అక్కడైతే వాన అయితే పడుతుంది కదా. సో అలాగే అక్కడ కూడా మనకైతే వాన అయితే పడుతుంది. ఈ 2 చోట్ల మాత్రం మనకు వాన అయితే మాత్రం ఫుల్గా అయితే పడుతుంది. మన పక్కైతే ఏం వల్ల మనమైతే ఉమ్రీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో మన ఎదురుగా చూసుకుంటే మనకు వచ్చేసి దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో దానికోసం మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు. ట్రైన్ వచ్చేసి ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి కారణం ఏమంటే మనకు వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి మనకు విజయవాడ నుంచి శబరిమల వచ్చేసి మనకు ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్కి నడిపినారు. సో ఆ ట్రైన్ కూడా మనకైతే ఏమాత్రం డిలే అయితే నడవలేదు. ఎందుకంటే మనకు వచ్చేసి ఆ రూట్లో వచ్చి ఒక ట్రైన్ కూడా వెళ్తూ మనకు మొత్తం వచ్చేసి గూడ్స్ మాత్రమే వెళ్తుంది. వెళ్ళే ట్రైన్గా చూసుకుంటే మనకు వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్, అలాగే వచ్చేసి మనకు నంద్యాల నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి నంద్యాల రేణిగుంట ప్యాసింజర్ ట్రైన్ అది మాత్రం అయితే వెళ్తుంది. సో ఈ రూట్లో ఈ ట్రైన్ తీసుకొచ్చినట్టే మనకు వచ్చేసి డిలే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు 12:30 వచ్చేసి మనకు తిరుపతికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి 2 గంటలకి మనకి వచ్చేసి తిరుపతి నుంచి నాందేడ్కి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. సో డిలే అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఈ రూట్లో అయితే రావడం చేస్తాం. ఈ ట్రైన్ని రూట్లో చూసుకుని మనకు వచ్చేసి ట్రైన్ రావడం అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో దానివల్ల వచ్చేసి ఈ ట్రైన్ అయితే ఈ రూట్లో అయితే తీసుకొచ్చాను. సో మనకు డిలే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటుంది. అదే కానీ మనకు వేరే రూట్లో కానీ తీసుకెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా 7 అవర్స్ అలాగే 5 అవర్స్ డిలే అయితే ఉంటుంది. సో ఇప్పుడే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. లింగపల్లి ముంబై దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్. క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉంది ట్రైన్లో. సో మనకైతే దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోతుంది. సో యాక్చువల్గా మనకు వచ్చేసి ఉమ్రీలో అయితే స్టాప్ అయితే లేదు, దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఉంది. సో దేవగిరి ఎక్స్ప్రెస్ లాగా చూసుకుని మనకు జనరల్లో కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ముందర ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో బాయ్ దేవగిరి ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ వచ్చేసి ధర్మాబాద్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ బస్ మనకు బాసర్. సో ధర్మాబాద్ వచ్చేసి మనకు లాస్ట్ స్టాప్ మహారాష్ట్రకి. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనము. బాసర్ వచ్చేసి మనకు తెలంగాణలో అయితే ఉంటుంది.
సో అక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జింకలు అయితే ఉన్నది, కృష్ణ జింకలు. సో అసలు కనిపిల్ల మనకు చూసుకుంటే మనకు వచ్చేసి నెమ్మలు అయితే ఉన్నది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నెమ్మలు చాలా ఫుల్గా అయితే ఉంది, అలాగే వచ్చేసి మనకు జింకలు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. సో చూడండి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నది, జింకల బ్యాచ్. చూసుకుంటే మనకు వచ్చేసి నెమ్మలు అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నది. సో ఇక్కడ చూసుకొచ్చాక ఫుల్గా అయితే ఉంది మనకైతే జింకలు చూసుకుంటే అక్కడంతా మొత్తం వచ్చేసి జింకలే. సో అక్కడైతే చూసుకుంటే మనకు 2 కృష్ణ జింకలు అయితే ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ స్టాప్ అయిన బాసర్కి అయితే మనం తెచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కూడా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు అనుకో బాసర్ లాగా చూసుకుంటే. కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండియాది కూడా మనకు వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఎండ్ అయిపోతుంది. సో డివిజన్గా చూసుకుంటే మనకు వచ్చేసి నాందేడ్ డివిజన్, అలాగే వచ్చేసి మనకు సికింద్రాబాద్ డివిజన్, అలాగే వచ్చేసి మనకు గుంటూరు డివిజన్, అలాగే వచ్చేసి మనకు గుంతకల్ డివిజన్, మొత్తం 4 డివిజన్లు అయితే టచ్ చేస్తుంది ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి బాసర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ బస్ మనకు నిజామాబాద్. సో బాసర్ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేసి BSX. అయితే నిజామాబాద్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన బోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా జరుగుతుంది ఇక్కడ నిజామాబాద్లో చూసుకుంటే. నిజామాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ బస్ మనకు కామారెడ్డి. సో రైల్వే కోడ్ వచ్చేసి NZB. లాస్ట్ టైం కనబడతాం కదా, అదంతా వచ్చేసి మనకు కరీంనగర్ వెళ్ళే లైన్లో అంతా. డిలే కానీ చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 45 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో వెల్కమ్ టు కామారెడ్డి.
సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. కామారెడ్డిలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బోర్డింగ్ కూడా కొంచెం లైట్గా అయితే జరుగుతుంది. ఇక్కడ మన కామారెడ్డి నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ స్టాప్ మనకు మెడ్చేల్. సో ప్లాట్ఫామ్ 3 వచ్చేసి మనకు ఆ పక్క అయితే ఉంటుంది. సో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా మనకైతే ఒకటైతే ఉంది మనకు కామారెడ్డిలో కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 49 నిమిషాలు డిలే అయితే నడుస్తాం మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో కామారెడ్డి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMC. సో ఈ డెమో ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే డెమో ట్రైన్ ఇది. మనం వచ్చేసి మేడ్చల్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్ అయితే దిగినారు. సో ఆల్రెడీ మనకు సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్కి. సో మేడ్చల్ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. పక్కనే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. వచ్చేసి మేడ్చల్కి దాదాపు 1 గంట 30 నిమిషాలు లేట్కి అయితే వచ్చాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MED. సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. ఆ ట్రైన్ వచ్చేసి మనకు వచ్చేసి చల్లపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అది. చూద్దాం ఆ ట్రైన్ ముందు వెళ్తుందా లేదంటే మన ట్రైన్ ముందు వెళ్తుందా. సో మన వచ్చేసి చల్లపల్లికి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. సో దాదాపు 1 గంట 14 నిమిషాలు లేట్గా అయితే మనకు చల్లపల్లికి అయితే రీచ్ అయింది. చల్లపల్లిలో కానీ చూసుకుని మనకు వచ్చేసి బాడీ కూడా కొంచెం ఫుల్గా జరుగుతుంది ఇక్కడ. మన ట్రైన్లో కానీ చూసుకుంటే చల్లపల్లిలోనే బోర్డింగ్ కొంచెం ఫుల్గా అవుతుంది. నాందేలో కూడా ఇంత ఫుల్ అవ్వలేదు, చల్లపల్లిలోనే అంత ఫుల్ అవుతుంది మన ట్రైన్లో కానీ చూసుకుంటే. మన ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బోర్డింగ్ చాలా ఫుల్ అయింది, మనకు చల్లపల్లిలోనే ఫుల్ అయింది. సో మనకు వచ్చేసి రీగ్రేడ్ పడిపోయింది. లేకపోతే మనకు చల్లపల్లి కానీ చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే ఫుల్ అయి ఉంటుంది. సో అసలు రీగ్రేడ్ అయ్యి మనకు వచ్చేసి కంట్రీలో దాదాపు 100 టికెట్లు దాకా వదిలేస్తారు స్లీపర్ అన్నింటిలో. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాంట్రీ కూడా అసలు లేదు, మనకు వచ్చేసి మొబైల్ ప్యాంట్రీ ఏమైతే లేదు. సో నాందేడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతారు. మన ట్రైన్ వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నల్గొండ. వచ్చేసి మనకు బుకింగ్ కోటా వచ్చేసి మనకు చల్లపల్లి కానీ ఇంకా ఎక్కువ పెట్టింటే మనకు వచ్చేసి ట్రైన్ ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చి కరెంట్ రేట్లో టికెట్ అయితే దొరుకుతుండదు. సో వీళ్ళు బుకింగ్ కోటా ఎక్కువ చేసి మనకు నాందేడ్లో అయితే పెట్టేస్తారు. సో దానివల్ల మనకు వచ్చేసి ఒక 100 టికెట్ల దాకా మిగిలిపోయింది స్లీపర్లో. అలాగే థర్డ్ ఏసీ కానీ చూసుకుంటే దాదాపు 300 టికెట్ల దాకా ఖాళీ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నల్గొండ. సో మన ట్రైన్ వచ్చేసి పిడుగురాళ్ళకైతే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తేనే మనకు వచ్చేసి పిడుగురాళ్ళ జంక్షన్ అయితే వస్తుంది. అక్కడ డైవర్షన్ తీసుకుంటాం మన ట్రైన్ కానీ చూసుకుంటే. స్టేషన్ కూడా వచ్చేసి PGRL. సో పిడుగురాళ్ళకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది.
మనం వచ్చేసి నెమలపురికి అయితే ఎంటర్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మన ప్లాట్ఫామ్ వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉండదు. రూట్లో ఫస్ట్ స్టాప్ అయినా అయితే మనైతే దిగేసాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం ఎవరైతే దిగలేదు. యాక్చువల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడంతా మనకు వచ్చేసి గూడ్స్ ఆల్రెడీ తిరుగుతూ ఉండింది. ప్యాసింజర్ ఇదేం కొత్త రూట్ ఏం కాదు. మనకు వచ్చేసి ఆల్రెడీ గూడ్స్ అన్ని మొత్తం తిప్పిన తర్వాత మనం ప్యాసింజర్ ట్రైన్ తీసుకొచ్చారు. సో ఈ ఊరోళ్ళంతా ఉన్నారు చూడండి ఈ ట్రైన్ కోసం అయితే. మనైతే నెమలపూరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంతసేపు వాళ్ళైతే మన ట్రైన్ కోసం వెయిట్ చేశారు. వాళ్ళు ఒక 10 మంది దాకా అయితే ఉన్నారు అక్కడ. సో మనమైతే వచ్చేసినాము రొంపిచెర్లకి. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. రొంపిచెర్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 ప్యాసింజర్స్ అయితే దిగినారు. మన ట్రైన్ వచ్చేసి మనకు రొంపిచెర్లకు వచ్చేసి మార్నింగ్ 1 గంటకి అయితే రావాలి. ఇప్పుడైతే 3 గంటలకు అయితే వచ్చేసింది. 2 అవర్స్లో అయితే నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో ఇక్కడ దిగిన క్రౌడ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 అయితే దిగినారు రొంపిచెర్ల కానీ చూసుకుంటే. సో ఈ ఊరోళ్ళంతా కొంతమంది అయితే వెయిట్ చేస్తాను చూడండి. ఏదైనా కొత్త ట్రైన్ వచ్చిందంటే ఆ ఉత్సాహం వేరే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ క్రౌడ్ అంతా ఈ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసినారు. సో మనకు రొంపిచెర్ల కానీ చూసుకుంటే క్రౌడ్ అంతా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RPCA. సో ఇక్కడ నుంచి 10 తర్వాత నెక్స్ట్ బస్ మనకు వినుకొండ. మన ట్రైన్ వచ్చేసి సావల్యపురం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో యాక్చువల్గా మనకు వచ్చేసి సావల్యపురంలో అయితే మనకైతే స్టాప్ అయితే లేదు. సో మనకు నెక్స్ట్ బస్ మనకు వినుకొండలోనే వచ్చేసి వినుకొండకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుని మనకు వచ్చేసి 1 మినిట్ అయితే ఉండింది మన ట్రైన్ బయలుదేరిపోయింది. సో వినుకొండ తర్వాత నెక్స్ట్ బస్ మనకు దొనకొండ. సో వినుకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VKN. సో బాయ్ బాయ్ వినుకొండ.
నల్లమల ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతుంది. సో లొకేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో మన రన్ వచ్చేసి గిద్దలూరు అయితే దాటింది. సో నెక్స్ట్ ఆఫీస్ మనకు నంద్యాల జంక్షన్. రూట్లో ఇదే మనకు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకు వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్ అది. సో పక్కన చూసుకుని మనకు వచ్చేసి రోడ్డు కూడా అయితే ఉంటుంది. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. వచ్చేసి మార్నింగ్ వచ్చేసి నల్లమల ఫారెస్ట్ ఎంటర్ అయినాము. వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్గా ఉంది. బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడతాం మన ట్రైన్గా చూసుకుంటే. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, మామూలుగా లేదు. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇప్పుడే మనం వచ్చేసి చలమ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము.
సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో టర్న్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. సో ఇది వచ్చేసి కొంచెం చిన్న టర్న్లే. సో ఇంతకుముందు చిన్న టర్న్లు అనుకున్నా కానీ అది పెద్ద టర్న్లో, ఇది చిన్న టర్న్లో. ఒక్కసారి టర్న్ నుంచి బయటికి రావాల్సి ఉంటే వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నల్లమల ఫారెస్ట్. అప్పుడే చూసుకోవచ్చు మనకు వచ్చేసి మేఘాలు మొత్తం గొడవడంత వాలిపోయినాయి. వాన పడితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ రూట్ మొత్తం. సో ఇక్కడతో మనకు వచ్చేసి ఫారెస్ట్ మొత్తం అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు మొత్తం నార్మల్గా అయితే ఉంటుంది. వచ్చేసి నంద్యాల జంక్షన్కి అయితే వచ్చేసింది. సో డిలే అనేది కొంచెం 20 నిమిషాలు అయితే తగ్గింది. సో మన ట్రైన్ వచ్చేసి 1-2 నిమిషాలు డిలే నడుస్తుంది. ట్రైన్ వచ్చేసి నంద్యాల జంక్షన్కి 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నంద్యాల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు వచ్చేసి జమ్మలమడుగు. సో ఈ నంద్యాల జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు దోన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఎర్రగొండ జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి జమ్మలమడుగు అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫ్రంట్లో అయితే ఉన్నారు. జమ్మలమడుగులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ కూడా కొంచెం దిగే వాళ్ళు కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అలాగే ఎక్కిన కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇంతకుముందు చూసుకుంటే మనకు డెమో ఉంది కదా, ఆ డెమో మిషన్లు అంతా ఈ ట్రైన్ అయితే ఎక్కినారు ఇప్పుడు. సో మన ట్రైన్ వచ్చేసి జమ్మలమడుగు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ఎర్రగుంట. ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫుడ్ విషయం కావాలంటే చూసుకుంటే మనకు చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసి బ్యాటరీ కార్ అయితే లేదు. సో మనకైతే ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా అసలు లేదు, దీంతో మొబైల్ బ్యాటరీ కూడా లేదు. ఇప్పుడు మనం వచ్చేసి పొద్దుటూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాం. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో మెయిన్ లైన్లో వచ్చేసి మనకు గూడ్స్ అయితే ఉంది, అందుకే మనకు వచ్చేసి లూప్ లైన్కి అయితే తీసుకొచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఎర్రగొండ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. జంక్షన్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు ఎర్రగొండ జంక్షన్. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వయ్యే. సో ఎర్రగొండ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 46 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో డిలే అనేది తగ్గింది, 1 అవర్ డిలే అనేది తగ్గింది మనకు. ఇంతకుముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి 40 నిమిషాలు డిలే అయితే ఉంది. జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అక్కడైతే మనకైతే ఫుడ్ అయితే అమ్ముతారు. సో ఈయన కూడా తీసుకెళ్తాను అక్కడికే. సో మనకు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కావాలంటే మనకైతే అక్కడైతే దొరుకుతుంది. మనకు వచ్చేసి నైట్ మనకు వచ్చేసి చెలపలు అయితే మనకైతే ఫుడ్ ఆప్షన్ అయితే బాగుంటుంది, అక్కడ దొరుకుతుంది.
అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఎర్రగొండ జంక్షన్లో. సో ఇక్కడ కూడా మనకు ఫుడ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఇటు మనకు వచ్చేసి చల్లపల్లి నుంచి మనం ఎంటర్ అవుతారు. మనకి ఇంకో ట్రైన్ అయితే కనపడింది కదా, చల్లపల్లి నుంచి తిరుపతికి వచ్చే స్పెషల్ ట్రైన్. సో ఆ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 3 hours అయితే నడుస్తుంది. ఇంకా ఆ ట్రైన్ వచ్చేసి మనకు తాడిపత్రిలో అయితే ఉంది. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఈ రూట్ రావడం వల్ల మనకు వచ్చేసి డిలే ఛాన్సెస్ అయితే చాలా తగ్గింది. అదే డిలే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 40 నిమిషాలు డిలే మాత్రమే అయితే ఉంది. ఇంకా పోను మనకైతే ఈజీగా అయితే కవర్ చేస్తారు. ఆన్ టైం వచ్చేసి మనకు తిరుపతిలో అయితే పడేస్తారు ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. మనం వచ్చేసి ఎర్రగొండ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కడప. మన ట్రైన్ ముందర కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నంద్యాల రేణిగుంట జమ్మూ ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్ పోవట్లో మనల్ని పోవడం ఇక్కడ. సో దానికోసం అయితే మనకు ఎర్రగంటలో అయితే కొంచెం అయితే ఆపినారు. యాక్చువల్గా వచ్చేసి మనకు వచ్చేసి ఆ డెమో ట్రైన్ వచ్చేసి మనకు రేణిగుంటకు వచ్చేసి 12:30కి అయితే ఉంది. సో మన ట్రైన్ తిరుపతికి వచ్చేసి 12:30కి అయితే ఉంది. చూద్దాం ఓవర్టేక్ చేస్తుందో చేయదో చూద్దాం అది కూడా. సో వెల్కమ్ టు కడప. సో కడప రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి HX. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది కడప జంక్షన్లో కానీ చూసుకుంటే. ఇప్పుడు కానీ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 3కి వచ్చేసి మనకు తిరుపతి హుబ్లీ ఇంటర్సిటీ ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చింది. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఆ ట్రైన్లో కూడా. సో దిగిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు తిరుపతి నుంచి కడప వచ్చిన వాళ్ళు అయితే. ట్రైన్ వచ్చేసి కడపకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనకు క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే దిగినారు. సో ఆల్రెడీ మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది కడప నుంచి. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు అయితే ఉంది. ఆల్రెడీ మనకు సిగ్నల్ కూడా వచ్చేసి మన ట్రైన్ కానీ చూసుకుంటే వచ్చేసి కడపకు వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి నందలూరు వరకు అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి నందలూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రాజంపేట. మన ట్రైన్ వచ్చేసి రాజంపేటకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి రాజంపేటకి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కోటూరు. వచ్చేసి కోడూరుకి అయితే వచ్చేసింది. సో ప్లాట్ఫామ్ పెట్టుకున్న మెయిన్ లైన్ అనేది ఇప్పుడే అన్నాడు. సో అటైతే దిగైతే వెళ్తున్నారు. మన ట్రైన్కి వచ్చేసి కోడూరులో అయితే స్టాప్ అయితే ఉంది, కానీ మనకు లూప్ లైన్ తీసుకుంటారు, మెయిన్ లైన్కి తీసుకొచ్చేసినారు. మన ట్రైన్ వచ్చేసి కోడూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రేణిగుంట. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KOU. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి నంద్యాల రేణిగుంట డిపో ప్యాసింజర్ అంటే సైడ్ అయితే పెట్టినారు. మనం కొద్ది దూరం వరకు వచ్చేసి మనం నల్లమల ఫారెస్ట్ అయితే ట్రావెల్ చేస్తాము. సో రేణిగుంట వరకు అయితే ఉంటుంది, కొద్దిగా లైట్గా అయితే ఉంటుంది మనకు ఫారెస్ట్ మొత్తం. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సదరన్ రైల్స్ లోకోమోటివ్, ఈరోడ్ సంబంధించిన WIP7 లోకోమోటివ్, కొల్లం విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో ఈ ట్రైన్లో కూడా మనకు వచ్చేసి జనరల్ అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైం ఉంటుంది, అది వచ్చేసి మనకు శనివారం అయితే ఉంటుంది మనకు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు రేణిగుంటకు మాత్రమే అయితే వస్తుంది, తిరుపతికి అయితే రాదు. నెలకైతే మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో డిలే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 22 నిమిషాలు డిలేతో వచ్చింది మన ట్రైన్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్కి. సో 1 అవర్ ఉండింది, 1 అవర్ అయితే మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. అయితే మన ట్రైన్ వచ్చేసి 18 నిమిషాలు డిలేతో మనకు వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో డిలే పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి 1 అవర్ అయితే ఉండింది. మళ్ళీ తగ్గుకుంటా మనకు వచ్చేసి ఆన్ టైంకి అయితే మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అయిపోతుంది స్పెషల్ ట్రైన్గా చూసుకుంటే. సో మనకు ఆన్ టైం తీసుకురావాలనేసి మనకు వచ్చేసి ఈ రూట్లో తీసుకొచ్చిన ట్రైన్ని. సో వీడియో నచ్చితే లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కోటా వచ్చేసి మనకు చల్లపలో చాలా ఎక్కువ పెట్టుంటే ఇంకా ఫుల్గా అయితే ఎక్కువ ఉంటారు. సో కోటా ఎక్కువ మనకు వచ్చేసి నాందేలో పెట్టిన వల్ల మనకు వచ్చేసి టికెట్లు అయితే చాలా అయితే మిగిలిపోయినాయి.